కేటీఆర్ గారిది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పంటే తప్పు, నేను ఒప్పంటే ఒప్పు, నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు, నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట పాడతాడు కదా, అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తిండు. 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిర్రంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని, హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు.